కన్యా రాశివారి స్వభావములు. ఈ రాశివారు సూక్ష్మ బుద్ధి కలిగి పరిశీలనాత్మక శక్తి కలిగిన వారే ఉంటారు. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలనే పట్టుదల ఎక్కువ. వీరికి పొదుపు ఎక్కువ. బాగా సంపాదించాలని అనుకుంటారు కానీ ఎంతో కష్టపడితే కాని వీరికి డబ్బు రాదు. వీరికి మానవతా దృక్పథం ఎక్కువ. అందరి మీద జాలి కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు ఉంటాయి. ప్రతిదీ ఆలోచించి కాని నిర్ణయాలు తీసుకోరు. అన్ని విషయాలలో వివరాలు సేకరించడం వీరికి ఇష్టము. వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. అందువల్ల ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు. ఎంతో మర్యాదగా పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తారు. అందువల్ల మిగిలినవారు వీరికి తొందరగా ఆకర్షితులవుతారు. ప్రతివారు వీరి మాటలలో పడిపోతారు. వీరికి న్యూనతాభావం ఎక్కువ. ఎవరైనా వేళకోళం చేసినా అవమానించినా ముడుచుకుపోయి తమ ఊహలోకి వెళ్ళిపోవడం వీరి అలవాటు. వీరు మంచి బట్టలు కట్టుకొని ఎప్పుడూ ఆకర్షణీయంగా కనబడతారు. 10 మందిలో సరదాగా తిరగడం కన్నా ఇంట్లో భార్యా పిల్లలతో గడపడమే వీరికి ఇష్టం. కొందరు భార్య కొంగు ముడివేసుకుని తిరుగుతారు. ఆడవారు మాత్రం పురుషుణ్ణి తమ అదుపు ఆజ్ఞలనలో పెట్టుకోవాలని తాపత్రయపడతారు. కొన్నిసార్లు పెద్దగా అరుస్తారు. పిచ్చి కోపం ఏమి చేయాలో తెలియక చికాకు పడతారు. అంతలోనే చల్లారిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం వీరికి అలవాటు. బాగా కష్టించి పనిచేయడం వలన నరాల బలహీనత కలిగి తొందరగా అలసిపోతారు. కన్యా రాశివారు ఎంతో నమ్మకస్తులు. ఏమి చేసినా చిత్తశుద్ధితో చేస్తారు. వారికి ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా, ఇష్టం లేని స్థలాలకు వెళ్లవలసిన అనారోగ్యం సాకుగా చెప్పి ఉపయోగించుకుంటారు. కోపం వస్తే గట్టిగా అరుస్తారు. చేతిలో ఉన్న వస్తువు ఏదైనా సరే విసిరేస్తారు. అప్పుడు వీరికి అసభ్యకరమైన ప్రవర్తన, అసభ్యకర సంభాషణ నచ్చదు. అలాంటివి జరిగితే వెంటనే కోపం తెచ్చుకొని ఆవేశపడడం, అనవసరమైన కన్నీరు కార్చడం వీరి లక్షణం. ఆరోగ్యమును గురించి ఆలోచించడం, ఎక్కడికి వెళ్లినా మందులు తీసుకువెళ్లడం వీరి లక్షణాలు. ఎదుటివారి తప్పులు తెలుసుకున్నంత తొందరగా తమ తప్పులు తెలుసుకోకపోవడం వీరి లక్షణం. అంతేకాక తమ తప్పులు ఎవరైనా ఎత్తిచూపితే ఒప్పుకోరు. అవసరములో ఉన్న సన్నిహితులకు ఉపకారము చేయుట వీరికి ఉన్న మరో మంచి లక్షణం. దేనికి ఎవరిమీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలని ఆశిస్తారు. సోమరిపోతులన్నా ఇతరులపై ఆధారపడి బ్రతికే వారన్న వీరికి ఇష్టం ఉండదు. సత్యవాక్కు కలవారు. ప్రియ సంభాషి, తక్కువ సంతానం కలవారు. సూక్ష్మ బుద్ధి కలవారు, విమర్శనా బుద్ధి కలిగి ఉంటారు. వీరికి బుద్ధి చాంచల్యం ఎక్కువ. ఇతరుల దోషాలను కనుగొనుటలో సమర్థులు. ధనకాంక్ష ఎక్కువ. కాని కష్టపడితే కాని సంపాదించలేరు. ఇంటిని చక్కగా అమర్చుకుంటారు. ప్రతిదీ వివరాలు సేకరిస్తారు. వివరాలు చెబుతారు.